ఓసీలు ఎస్టీలు పెట్టేదానికి లేదు. ఎందుకంటే వీళ్ళందరి హక్కులు అలానే ఉన్నాయి. వీళ్ళు ఏ మతంలోకైనా వెళ్ళొచ్చు, వీళ్ళ హోదాలు మారో, వీళ్ళ హక్కులు మారో. ఏం చేద్దాం మరి? దళిత బిడ్డలంటే సమాజానికి చిన్న చూపే. మరి న్యాయస్థానాలు కూడా ఈ విధమైన తీర్పు ఇవ్వటం అనేది సమాజం అంటుంది, చిన్న చూపే చూస్తున్నాయి న్యాయస్థానాలు కూడా అని సమాజాలు అంటున్నాయి. మరి న్యాయస్థానంలో కూడా దళితులకు న్యాయం జరగట్లేదని సమాజం, జనం అంటున్నారు. మరి ప్రజలు అంటున్నారు, నేను కూడా అంటున్నాను. మరి ప్రజలతో మరి నేను కూడా కొంచెం బాధని వ్యక్తం చేస్తున్నా. కాబట్టి నేను చెప్పిన కోణంలో కూడా దళిత బిడ్డలు ఒక అర్జీని రెడీ చేసుకొని, నేను దళితుడిని, ఎస్సీని, అందరికీ వాళ్ళకి ఇష్టదైవాలకు మొక్కే అధికారం ఉందట, నాకు లేదట. మరి నేనేం చేయాలట? నన్ను అంటరానివాడని ముద్ర వేసి నన్ను ఊరి బయటికి నెట్టినటువంటి మతం ఏదైతే ఉందో ఆ మతంలోనే నేను ఉండాలట. మరో మతంలోకి నేను మారటానికి నాకు హక్కు లేదట. దయచేసి రాజ్యాంగం ప్రకారం పరిపాలన జరిగించడానికి నియమించబడినటువంటి రాష్ట్రపతి గారి దగ్గర నుంచి, గవర్నర్ గారి దగ్గర నుంచి, ప్రధాని, ముఖ్యమంత్రి, అందరూ అగ్రనాయకులందరూ కూడా దయచేసి ఇందును గూర్చి స్పందించండి. నేను దళితుడిని, ఎస్సీని, దయచేసి నాకు మత స్వేచ్ఛనివ్వండి అని రివర్స్ రూట్లో అర్జీలు పోవాలి. మామూలు సమయాల్లో దళిత సంఘ నాయకులు మీసాలు తిప్పుతూ తొడలు కొట్టి ప్రగల్భాలు పలుకుతూ ఉంటారు కొంతమంది. మరి ఇంత దారుణంగా దళిత బిడ్డలకు అన్యాయం జరుగుతున్నప్పుడు కనీసం మరి పోరాటాలు జరగాలి. ఇందును గూర్చి కొందరు ఒకరారా స్పందిస్తున్నారు తప్ప మిగిలిన వాళ్ళు ఇందును గూర్చి స్పందించట్లేదు. దళిత నాయకులు కూడా ఈ విషయంలో స్పందించి మిగిలిన వర్ణాలందరికీ కూడా వాళ్ళకి ఇష్టం వచ్చినటువంటి మతాన్ని ఫాలో అయ్యే అధికారం ఉండటం ఏంటి? దళిత బిడ్డలమైన మాకు నచ్చిన మతాన్ని స్వీకరించడానికి మాకు అడ్డంకులేంటి? ఎందుకు మాకు ఈ వివక్ష? దయచేసి ఈ తీర్పుని వెనక్కి తీసుకోవాలి, ఈ శాసనాన్ని రద్దు చేయాలని దళిత సంఘ నాయకులు అని చెప్పుకుంటున్న వాళ్ళు కూడా నడుం కట్టాలి. వాళ్ళు కూడా ఈ విషయంలో శాంతియుత పోరాటాలు చేయాలని వాళ్ళకు కూడా స్వాగతిస్తున్నాను. ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్స్ గతంలో చేసి మానుకున్న వాళ్ళు కూడా కొంతమంది నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు. మరి వాళ్ళు ఎందుకో సప్పుడు చేయటల్లా, ఎవరెవరు దీని గురించి స్పందిస్తారు అని నేను కొంతకాలంగా అన్నీ అబ్జర్వ్ చేస్తూ ఉన్నాను. కొంతమంది అసలు నోరెత్తట్లా. అలాగే అధికార ప్రతిపక్ష పార్టీలు మరి ఎమ్మెల్యేలు, ఎంపీలు, మరి వార్డు కౌన్సిలరు, గ్రామ ప్రెసిడెంటు అన్న భేదం లేకుండా మరి ఎవరన్నా స్పందిస్తారేమో అని చూస్తున్నా. మరి అధికార పార్టీలో కానీ ప్రతిపక్షంలో కానీ ఇందును గూర్చి ఎవరు నోరు తెరిచిన పాపాన పోలేదు. అలాగే అధికార ప్రతిపక్షం కాకుండా మూడో పార్టీ ఉంది, ఓల్డ్ పార్టీ, ఒకప్పటి పార్టీ, ఇప్పుడు చిన్నగా మళ్ళా తెర మీదకి రావడానికి ప్రయత్నిస్తున్న పార్టీ. ఆ పార్టీ అధినేత మాత్రం ఒక ఆమె స్పందించారు ఏంది తప్పించి మిగిలిన వాళ్ళు ఎవరు కూడా గతంలో ముఖ్యమంత్రిగా చేసిన వారు కానీ, ప్రస్తుత ముఖ్యమంత్రి గారు కానీ, మరి వారి కుటుంబ సభ్యులు కానీ, వారి ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ ఇందును గూర్చి పొరపాటును కూడా ఒక వ్యాఖ్య చేయలేదు. ఇందును గూర్చి మరి వారేం చేయబోనుకున్నారో, వారి ప్రణాళిక ఏంటో, దళితులకు వాళ్ళు చేసే న్యాయం ఏంటో, అధికార పక్షం అంటే తీసేయండి, ప్రతిపక్షం వాళ్ళు మళ్ళీ నేను క్రైస్తవ ముఖ్యమంత్రి అని కూడా చెప్పుకున్నారు. మరి క్రైస్తవ ముఖ్యమంత్రి గారుగా ఒకప్పుడు మరి ఉన్నటువంటి ఆయన కూడా ఏం స్పందించలేదు. పోనీ ఆయన దగ్గర ఉన్నటువంటి అప్పటి కాలపు ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ ఎవడు ఒక్కడు కూడా నోరు తెరవలేదు. ఇది దరిద్రాల్లోకెల్లా పెద్ద దరిద్రం. కాబట్టి ఇప్పుడు అందరికీ కూడా ఒకటే కావాలి. దేశంలో కూర్చున్నటువంటి
కేంద్ర ప్రభుత్వం యొక్క మన్ననలు మర్యాదలు అండదండలు కావాలి.